మన మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. మచిలీపట్నం నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిని మేము ఎప్పటి నుంచో బయట పెడుతున్నాం, ప్రతిపక్ష నాయకులను మేము అందరం కలిసి. అయినా సరే ప్రజల దృష్టి వేరే మళ్ళించి ఈ ప్రజలకి తెలియకుండా చేస్తారు ఈ వైసీపీ నాయకులు. ఈ సుబ్బన్న నిన్న అఖిలపక్షం జరిగితే మన పట్టాభి సీతారామయ్య మెమోరియల్ హాల్ దాని గురించి అఖిలపక్షం జరిగితే మాకెవరన్నా మేయర్కి మెమోరాండం ఇచ్చారా అంటారు. సుబ్బన్న కళ్ళుంటే చూడు, కళ్ళుంటే చూడు, ఇగో మెమోరాండం మీ మేయర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ టైం అధ్యక్షత వహిస్తున్న కార్పొరేషన్ మీటింగ్ ఇచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాం. అదే స్టార్టింగ్ మేము ప్రమాణ స్వీకారానికి రాలేదు, తర్వాత అధ్యక్షత వహించిన ఫస్ట్ మేయర్ మీటింగ్లో మేము అందరం కలిసి ఇగో పట్టాభి సీతారామయ్య మీద మేము మెమోరాండం ఇచ్చాం. కళ్ళుంటే చూడండి, సుబ్బయ్య గారు, సుబ్బన్న గారు, మీరు నిన్న పేపర్ చింపేశారా? అదే మేము కార్పొరేషన్ మీటింగ్లో పడితే సభా సంస్కారం తెలుసు అంటారా? ఇప్పుడు మీకు సభా సంస్కారం తెలుసా? నిన్న మీకు సభా సంస్కారం తెలిసే నిన్న పేపర్లు చింపారా? ఓటేనండి మచిలీపట్నం ప్రజలారా, ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు 4,000 కోట్లు మచిలీపట్నం పోర్టుకి మన బాలాసౌరి గారు ఎంపీ గారు తెచ్చారు. 40 కోట్లు ఈ ఆంధ్ర బ్యాంక్ ద్వారా పట్టాభి సీతారామయ్య ట్రస్ట్ తెచ్చారు. పోర్టు మేఘారెడ్డి నిర్మిస్తున్నాడు, దాని కాంట్రాక్టర్. ఆయనకి పేరు నానికి లాలూచి పడి 4,000 కోట్లకి 400 కోట్లు నాన్నగారికి ఇవ్వడం వల్ల ఆ పన్ను మొదలై ఇక్కడ 40 కోట్లే ఇది మన మెమోరియల్ హాల్ది. దానికి ఇది 4 కోట్లు చేయబెడితే అప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎజెండాలో పెడతారు. పబ్లిక్ జనాలు తెలిసిన విషయం ఇది. మేము పబ్లిక్గా మాట్లాడుతున్నాం. నాన్నగారు మీకు 4,000 కోట్లకి మేఘారెడ్డి గారికి మీకున్న పరిచయాలు, మీ డీలింగ్లు మీకు మనసుకు తెలుసు. పోర్టు ఎందుకు స్టార్ట్ అయింది, మీరు మీ అబ్బాయి గారు రోజు ఎందుకు పర్యవేక్షిస్తున్నారు పోర్టుని వెళ్ళి? ఎందుకంటే 4,000 కోట్లలో రోజు మీ పర్సంటేజ్ కోసం మీరు వెళ్ళి జనాల్ని మోసం చేయడానికి. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అది కూడా బాలసౌరికి తెచ్చారుగా. 4,000 కోట్లు శాంక్షన్ చేయించింది ఆయనేగా, దాన్ని కూడా ఆపాలిగా. కానీ దాంట్లో మీకు ముడుపులు ముట్టినాయి. ఈ ఆంధ్ర బ్యాంక్ దాంట్లో మీకు ముడుపులు ముట్టలా. ఇది కూడా 40 కోట్లు 4 కోట్లు ముడితే దీన్ని కూడా మీరు ఎజెండాలో పెడతారు, అంతే కదా? అదే మాట మచిలీపట్నం ప్రజలు చెప్పండి. ఏం డౌట్ లేదు, మాకు డబ్బులు ఇస్తేనే మేము పెడతాము అని చెప్పేసేయండి. మచిలీపట్నం ప్రజలారా, ఇక్కడ అభివృద్ధికి మచిలీపట్నం అభివృద్ధి నోచుకోదు. ఇక్కడ వంశపారంపర్య రాజకీయాలు జరుగుతాయి, డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయి. అది పరిస్థితి. మీకు అభివృద్ధి కావాలా లేకపోతే మచిలీపట్నం కూడా సర్వనాశనం అయిపోవాలనేది మీరు వచ్చే 2024 వచ్చే ఎలక్షన్లో తేల్చుకోండి.